సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అయితే సీతాకాంత్తో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పురా, నువ్వు తన్ని ఎందుకు అలా బంధిస్తున్నావు, తనకంటూ ఒక ఫ్రీడమ్ ఉంటుంది, తనకు నచ్చినట్లుగా తను ఉండాలనుకుంటుంది, కానీ నువ్వు తనకు నచ్చినట్లుగా ఉండనివ్వట్లేదు, సెక్యూరిటీ వాళ్ళతో అందరితో తన్ని బంధిస్తున్నావు అని. ఏం చేయమంటావు తాతయ్య, పరిస్థితి అలాంటిది, నేను అలా ఉండాలని అనుకుంటున్నా ఏంటి, కానీ పరిస్థితి అలా డిమాండ్ చేస్తే నేనేం చేయలేను తాతయ్య అని అంటూ ఉంటుండే. ఏంట్రా పరిస్థితి, నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితే ఇది, నువ్వు తనకి ఫ్రీడమ్ ఇవ్వకుండా బంధించింది కాకుండా పరిస్థితుల మీదకి నెట్టేస్తున్నావేంట్రా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఏం చేయమంటావు తాతయ్య, నాకు తెలుసు తను ఫ్రీగా ఉండట్లేదని, అందరిలాగా ఉండట్లేదని, కానీ ఏం చేయమంటావు, అలా ఉంచాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతతో. సిరి కూడా అనుకుంటుంది కదరా, నాకు నచ్చినట్లుగా ఉండాలి, నాకు ఇష్టం వచ్చినట్లుగా తిరగాలి అని, నువ్వు మాత్రం దాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఏం చేయనివ్వట్లేదు అని అంటూ ఉంటాడు వాళ్ళ తాతయ్య. దానికి సీతాకాంత్ అయితే అంతే తాతయ్య, అంతకుమించి మరేం చెప్పలేను నేనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు.